ఆడపడుచులు బతుకమ్మలాడి ఇలా వదిలిపెట్టే వాళ్ళం మేము. వాళ్ళు ఇచ్చే పిప్పర్మేట్లు బిస్కెట్ల కోసం మేము ఈ ఇంట్లో ఉడితే ప్రసాదం ఇచ్చేవాళ్ళం. అప్పుడు మేము ఇంట్లో స్నానాలు చేసుకొని ఈ ప్రాంతంలోనే ఈత కొట్టుకునే వాళ్ళం. కవిత గారు బతుకమ్మ 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 అని వరల్డ్ మొత్తం తిరిగింది. అమెరికా పోయింది, ఆస్ట్రేలియా పోయింది, ఇంకా లండన్ పోయింది, దుబాయ్ పోయింది, అనేక ప్రాంతాల్లో పోయి బతుకమ్మ ఆడుతుంది. ఇది మాత్రం ఆడలే ఆమె. ఇది బతుకమ్మ కుంట పేరుతో ఉంది బతుకమ్మ చెరువు. ఇది ఇక్కడ మాత్రం ఆడలే ఆమె. ఎందుకని? ఆమె అంటే వాళ్ళ కార్యకర్త అలా కాదు, డబ్బులు ఇయ్యరు. దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి, గత ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇప్పుడు కూడా కబ్జాదారుడు రెగ్యులర్గా తన మనుషుల్ని పెట్టుకున్నాడు. ఇప్పటికైనా నువ్వు మానుకో. అంబర్పేటలో బతుకమ్మ కుంట చెరువును బ్రతికించడం వెనుక ఏం జరిగింది? ఈ స్థాయికి చెరువు డెవలప్ అయిందంటే దాని వెనకాల ఇన్నాళ్ల పాటు శ్రమ ఎంత ఉంది, కబ్జా చేసింది ఎవరు, ఎంత కబ్జాకు గురైంది అనే విషయాలు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఇక్కడ సిపిఎం నేత మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఏంటంటే బతుకమ్మ కుంట 1917 వరకు ఒకలా ఉంటే ఆ తర్వాత మారిపోయింది. ఏం జరిగిందండి ఇక్కడ వరకు రావడానికి పరిస్థితి ఏంటి? ఈ బతుకమ్మ కుంట సుమారుగా మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి. నేను సిపిఎం పార్టీలో 30 సంవత్సరాలు కూడా ఉంటా ఉన్నాను. ఈ ప్రాంతాల్లో మేమందరం చెరువులో స్నానాలు చేసేవాళ్ళం, బతుకమ్మలు ఆడేవాళ్ళం. మా ఆడపడుచులు మొత్తం కూడా దసరా వచ్చిందంటేనే పెద్దల ఎంగిలి బతుకమ్మ, అట్లాగే సద్దల బతుకమ్మ, ఈ 9 రోజుల పాటు ఈ ప్రాంతం మొత్తం అల్లాజకరమైన ప్రాంతంగా ఉండేది. ఆడపడుచులు బతుకమ్మలాడి ఇలా వదిలిపెట్టే వాళ్ళం మేము. వాళ్ళు ఇచ్చే పిప్పర్మేట్లు బిస్కెట్ల కోసం మేము ఈ ఇంట్లో ఉడితే ప్రసాదం ఇచ్చేవాళ్ళం. అప్పుడు మేము ఇంట్లో స్నానాలు చేసుకొని ఈ ప్రాంతంలోనే ఈత కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి, గత ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఆయనకు సివిల్ కోర్టు ఒక 3 సార్లు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి నీకు ఎలాంటి టైటిల్ లేదు, నీకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా తన మనుషుల్ని ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాడు. రోజు ఇక్కడ పనిచేస్తున్నదని ఫోటోలు తీస్తూ ఉన్నాడు. మేము అంటా ఉన్నాం, నువ్వు ఓనర్ అయితే కదా, నీకు కోర్టు, సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోయిను. సుప్రీంకోర్టు నువ్వు హైదరాబాద్లో తేల్చుకోపోండి అని చెప్పేసి పంపించేసింది. మీరు సివిల్ కోర్టులోనే తెలుసుకోపోండి అని చెప్పేసింది. హైకోర్టు అదే చెప్పింది. సివిల్ కోర్టు నీకు టైటిల్ లేదని చెప్పింది. అందులో ఒక ఓనర్ ఆజం నవాబ్కు సంబంధించిన 5 మంది కూతురులో ఒక కూతురు మన్మన్తోటి సంతకం చేసుకుని అగ్రిమెంట్ చేసుకొని ఇది నాది అంటున్నాడు. అంటే ఒక్క వ్యక్తి అగ్రిమెంట్ చేస్తే మొత్తం అయిపోయిందా? ఆల్రెడీ ఈ భూమికి సంబంధించి 1975 యాక్ట్ ప్రకారం హైదరాబాదు ప్రాంతంలో 1200 గజాల కంటే ఎక్కువ ఉండొద్దని చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. హైదరాబాద్లో ఎక్సైజ్ భూములు ఎంతమంది ఉన్నాయో అన్ని భూములు లాక్కుంది హైదరాబాద్లో ప్రభుత్వం. అలా కుటుంబ సభ్యుల మీద ఒక 1200 గజాలు ప్రభుత్వమే రిలీజ్ చేసింది. ఆ రకంగా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ధృవ ఓట్లు ఉంది కదా, ఆ రకంగా రిలీజ్ చేసింది. ఈ భూమిలో నుండి అది రిలీజ్ చేసిన భూమి అది. కాబట్టి ఆల్రెడీ ఓటర్ కట్టుకున్నాడు, ఆ ఓనర్ అయిపోయింది. కాబట్టి ఈ రకంగా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాం, కోర్టు సమయాన్ని వృధా చేసుకోకండి, నువ్వు పెద్ద మనిషి తీరుగా ఉండాలి. ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకు మనము జవాబుదారీతనం. ఎడ్ల సుధాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇప్పుడు ఇన్ఛార్జ్ అని బోర్డులు కూడా పెట్టుకుని నెంబర్ అంబర్పేట. అంటే ఇప్పుడు ఆ 10 ఏళ్ళు, మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో కూడా దీన్ని బతుకమ్మ కుంట చెరువుని ఎవరు పట్టించుకున్నది లేదు. గత ప్రభుత్వంలో కవిత గారు బతుకమ్మ 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 అని వరల్డ్ మొత్తం తిరిగింది. అమెరికా పోయింది, ఆస్ట్రేలియా పోయింది, ఇంకా లండన్ పోయింది, దుబాయ్ పోయింది, అనేక ప్రాంతాల్లో పోయి బతుకమ్మ ఆడుతుంది. ఇది మాత్రం ఆడలే ఆమె. ఇది బతుకమ్మ కుంట పేరుతో ఉంది బతుకమ్మ చెరువు. ఇది ఇక్కడ మాత్రం ఆడలే ఆమె. ఎందుకని? ఆమె అంటే వాళ్ళ కార్యకర్త అలా కాదు, డబ్బులు ఇయ్యరు. ఆమె గతంలో అనే సందర్భం నేను చెప్తాను. ఆ సందర్భంలో మేము నిరాదీక్ష చేసినాం. నేను హనుమంతరావు గారు 5 రోజుల పాటు నిరాదీక్ష చేసినాం. ఇక్కడ నిరాదీక్ష చేస్తున్న సందర్భంలో మేము పిలిచినాం, రండి మీరు వచ్చి బతుకమ్మ వాళ్ళు మాతో పాటు అని. రాలే. నేను ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఎలాంటి టైటిల్ లేదు, ఆయనకు ప్రైవేటు వ్యక్తి, ఆయనకి ఈ భూమికి ఆయనకు సంబంధం లేదు. ఆల్రెడీ ఓనర్స్కి గవర్నమెంటు ఆ సమయంలోనే 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ కోట్లకు ఇచ్చింది. అది ఇప్పుడు సుమారు 40 కోట్ల రూపాయల వరకు అయినాయి బ్యాంకులో. ఇంట్రెస్ట్ వస్తాం 1975 నుండి వరకు 45 ఏళ్ల పాటు అది భూమి రకంగా పెరిగినాయి. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే, ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మానుకో. ఫైనల్గా ఇప్పుడు బతుకమ్మ కుంట మీ చెరువులు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇందులో హైడ్రా పాత్ర, మీతో పాటు హైడ్రా పాత్ర ఎంతవరకు ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే హైడ్రా కమిషనర్ గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు, వాళ్ళ కృషి, వి హనుమంతరావు కృషి చాలా పెద్ద కృషి. ఇది మాతో పాటు ఇక్కడ ధర్నాలకు వచ్చిన అనేక సందర్భాల్లో, మేము వచ్చినప్పుడు జేసీబీలు ధరబెట్టిన సందర్భంలో మా మీద కేసులు ఎత్తుకు ఆయన వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
ఆయన కూడా చాలా సంవత్సరాల నుండి ఇది ఇప్పుడు ఆయన ప్రతిష్టగా తీసుకున్నాడు. ఇది హనుమంతరావు కృషి చాలా పెద్ద కృషి. ఇది హనుమంతరావు గారు తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి 7,80,00,000 రూపాయలతోటి ఈ బతుకమ్మ కుంట అభివృద్ధి చేస్తున్నందుకు మా ముగ్గురు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మా చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు ప్రజలకు మా ఆడపడుచులందరికీ కూడా ఈ ప్రాంతంలో వచ్చి బతుకమ్మ ఆడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా రావాలి, ఆడాలి, ప్రతి సంవత్సరం మనం కాపాడుకోవాలి. మీరు చూస్తూ ఉన్నారు ఈ బతుకమ్మ కుంట ఎంత అభివృద్ధి అయింది. వాకింగ్ ట్రాక్ పెట్టారు, అట్లాగే ఓపెన్ జిమ్ ఒకటి పెట్టారు, చిన్నపిల్లలకు ఆడుకోవడానికి కూడా పెట్టారు, అట్లాగే చెరువు చిన్న 2 బోర్డులు పెడుతున్నాం. కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఒక కమిటీ వేస్తూ ఉన్నాం. దీన్ని నిరంతరం ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి 26 తారీఖు తర్వాత ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇలా అయింది. అవంతరాలు అనేది ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇక్కడ పని జరుగుతుంటే కూడా ఆయన ఆపు చేసిన దాఖలాలు ఉన్నాయి. మేమందరం ప్రజలం ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఆయనని తరిమి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు మనం బతుకమ్మ కుంట చెరువు ఈ స్థాయిలోకి రావడానికి ఎన్ని అవాంతరాలు దాటుకు వచ్చిందో చూడొచ్చు. మొత్తం కబ్జా చేసేశారు. 20 ఎకరాల చెరువుని దాదాపు కబ్జా అయిపోయింది. రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇప్పటికే ఇక్కడ స్థలాలు కొన్న వాళ్ళు కూడా ఇక్కడ మా స్థలం ఉందని చెప్పుకోవడం ముందుకొచ్చారు. అంటే ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ కబ్జా చేశాడు, పూర్తిగా చెరువునే మాయం చేశాడనేది స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు పరిధిలో ఉంది. అది ఇంకా వ్యవహారం స్థలం నాదే అంటూ కూడా వాళ్ళు ఇంకా దానికి సంబంధించి అనే వ్యక్తి పోరాటం చేస్తున్నాడు. కానీ హైడ్రా మాత్రం పకడ్బందీ ఆధారాలతో ఇది బతుకమ్మ కుంట చెరువే, ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు అంటూ కూడా ఆధారాలతో నిరూపించింది. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే బతుకమ్మ కుంట చెరువుని మాత్రం స్థానికులు కూడా ఇలా మారుతుందని ఎవరు ఊహించలేదు. తిరిగి పూర్వ వైభవాన్ని అయితే తీసుకొచ్చేదని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శేష విదేశం బతుకమ్మ కుంట చెరువు, హైదరాబాద్.